ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన కీర్తన మృతదేహానికి కడప రిమ్స్ హాస్పిటల్లో పోస్టుమార్టం కొనసాగుతోంది. హాస్పిటల్ ప్రాంగణంలో కీర్తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిందితుడు వెంకటేష్ ని ఎన్కౌంటర్ చేసి చంపేయాలంటూ కీర్తన తల్లిదండ్రులు విలపిస్తున్నారు. చేతుల్లోనే బిడ్డ ప్రాణాలు కోల్పోయిందంటూ కీర్తన తండ్రి గుండెలు బాదుకుంటూ చెప్తున్న మాటలు మనసుని కలిచివేస్తున్నాయి. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఈ ప్రజల గురించి ఆడవాళ్లకు రచన కల్పించేటకైతే ఈ ప్రజలు నా ఆడబిడ్డ జరిగేట్టు మిగతా ఆడబిడ్డకు జరగకుండా అన్యాయం చేయకుండా ఉండేటకైతే కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరిపి కోరుతున్నాను. గవర్నమెంట్ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి సార్ గారికి ఇద్దరిపి చేతులెత్తి మరీ మొక్కుతున్నాను. నాకు అన్యాయం జరిగిన మిగతా ఆడపిల్లలకు అన్యాయం జరగకూడదని చేతులు తల్లి పెడుతున్నాను. నాకెట్టా అన్యాయం జరిగిపోయింది కాబట్టి మిగతా ఆడపిల్లలకన్నా న్యాయం జరిగేట్టుగా చూడండి. వాని ఎండగాడి తెచ్చే మిగతా ఆడపిల్ల జోలికి పోవాలన్నా దడ పుట్టాలి. మాట అలా సార్, మాట అలా కొంది సార్, బాధ అట్టుంది సార్. ఇంట్లో నేను నా ముందు నడుగొంతు కోసి నా నొప్పి కొద్ది డాడీ 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 అంటుంది. కొడాల వెంకటేశు మరి ఇద్దరు వచ్చి గొంతు వేసినారు సార్ అట్లా అంది. వారి ఇంతవరకు ఒక్కరిని పట్టుకున్న ఇద్దరున్నా వాడిని పట్టుకోవడం వల్ల వాడిని కొట్టేటి ఇయ్యాలకు వాడుకోవచ్చు. ఏం చేస్తుందో ప్రభుత్వం ఏమో ఏమో కానీ పోలీస్ అధికారి గమనించాలని కోరుతున్నాను. నాకు వాడు చావాలా సార్, నాకు వాడి వాడిని చంపాలా సార్. నా బిడ్డ సార్ గొంతు కోసిండు సార్. కాపాడింది సార్ నా బిడ్డ సార్. ఓయమ్మా ఎవరే కానీ ఇంట్లో లేరు సార్ నా బిడ్డలు కాపాడడానికి. ఏమే ఓయమ్మా కీర్తనమ్మా ఎటబోది. కీర్తనని గొంతు కోసి చంపేసిన దుర్మార్గుణ్ణి హతం చేయాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు కీర్తన చనిపోతూ వెంకటేష్ తో పాటే మరో యువకుడు కూడా ఉన్నాడని చెప్పిందని, అతన్ని కూడా కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు. మాకు న్యాయము వాడు చనిపోవాలా, ప్రాణానికి ప్రాణమే. జైల్లో కొద్ది రోజులు పెట్టారంటే ఏం లేదు. వాళ్ళు చట్టం చేయలేదనుకో మేము తీసుకుంటాం చట్టం పని. ఖచ్చితంగా చంపి తిడతాం, వాళ్ళిద్దరినీ చంపి తిడతాం. చంపైనా జైలుకి పోతాం, దానికి నో డౌట్. వాళ్ళు కాల్చా ఎంత నమ్మం మేము. వాడేమో చక్కగా వయసులో చూడండి, మా పాప ఉంది. ఎన్కౌంటర్ చేసింటే మేము గవర్నమెంట్ని ఒప్పుకుందాం. వాడిని ఎన్కౌంటర్ చేయాలా లేకపోతే ఊరైనా చేయాలా, వాళ్ళు ఏం గవర్నమెంట్ చర్య తీసుకోలేదనుకో మేము ఖచ్చితంగా వాడిని చంపి మేము జైల్లో కూర్చుంటాం, దానికి నో డౌట్. వెనకాడేది ఉండదు. ఎందుకంటే చట్టం మీద గౌరవంతో ఇంతసేపు ఓపిక ఉన్నాము. వాళ్ళు 24 అవర్స్లో ఏం చేయలేదనుకో 24 అవర్స్ తర్వాత మేము ఏం చేయాలో మేము చేస్తాం సార్. ఆ పాప చనిపోయేటప్పుడు వెంకటేష్ ఇంకొక బాబు పేరు కూడా చెప్పింది సార్, ప్రవీణ్ అనేసి చెప్పింది. లోపలకు వెళ్ళి కోసి ఆ పిల్ల పడిపోయినప్పుడు వాళ్ళ నాన్న తీసుకొని రావడంలో చెప్పింది ఆ మాట. మేము మటుకు ఆ పిల్లోని చంపేందుకు మేము వదలం. మా పాప మా చేతిలోకి రావాలా, వాడిని చంపాలా. ఇంకొకడు ఎవరో ఉన్నాడు, వాడు బయటికి రావాలి. మేము ఇన్నే కూర్చుంటాము, అది వచ్చేంత వరకు కూడా మేము పోనీయము అంటున్నారు సార్. కాల్చారని అది ఎంత మటుకు మాకు నిజమైన తెలీదు. అది వచ్చి వాళ్ళు చూపియాలా, మా దగ్గర వాడు తీసుకురావాలా, వాడిని మా ముందర తన్నాలా, నిలబెట్టి వాడిని మా ముందర చంపాలా. మేము అంతవరకుగా మేమేం చేయం, పోము ఈ నుంచి కదలా. మా పిల్లని కూడా ఏం చేయము, ఇన్నే పెట్టుకుంటాం. మరోవైపు కడప రిమ్స్ హాస్పిటల్లోనే నిందితుడు వెంకటేష్ కి చికిత్స కొనసాగుతోంది. నిన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అర్ధరాత్రి టైంలో పోలీస్ స్టేషన్ కి తరలిస్తుండగా బసాపురం చెక్ పోస్ట్ దగ్గర తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరిపారు పోలీసులు. నిందితుడి కాళ్లకు బుల్లెట్ గాయాలు కావడంతో కడప రిమ్స్ కి తరలించారు. దీంతో యువతి డెడ్ బాడీ మార్చురీలో ఉంది. తీవ్ర గాయాల పాలైన నిందితుడికి వైద్యులు ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే కడప జిల్లా ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. మహిళలు, బాలికలపై దాడులకి తెగబడితే కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కూడా సీఎం చంద్రబాబు సూచించారు.